బీఆర్ఎస్కి ఎక్కడ నైతికత ఉంది హామీల అమలు గురించి? గతంలో నిరుద్యోగ భృతి గురించి చెప్పారు, 4.5 ఏళ్ల పాటు జరిగింది, అమలు చేయలేదు. ఆ తర్వాత సొంత ఇళ్ల స్థలం ఉన్న వాళ్ళకి 5-6 లక్షలు ఇస్తామన్నారు, అది కూడా ఇవ్వలేదు. ఇట్లా వాళ్ళకు కూడా వాళ్ళు కూడా చాలా హామీలు ఇచ్చారు. కార్పొరేషన్ రెడ్డి వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు, ఏర్పాటు చేయలేదు. ఇలా చాలా ఉన్నాయి. మేము కూడా చెప్పుకుంటూ వెళ్తే వాళ్ళకి నైతికత ఎక్కడుంది బీఆర్ఎస్కు అనేది పాయింట్ వాళ్ళు ప్రధానంగా రేజ్ చేస్తారు. గుడ్ క్వశ్చన్. మేము ఏం చేశామో ప్రజల ముందు ఉన్నది. ఎన్నికల్లో హామీ ఇచ్చినవి చేశాం, ఎన్నికల్లో హామీ ఇవ్వని కూడా కొన్ని చేశాం. మీరు అన్నట్టుగా ఒక 2-3 చేయలేకపోవచ్చు. సరే, కారణాలు ఏదైనా ప్రజలు మీరు బాగా చేస్తారు మాకంటే, మీరు దేవుళ్ళ మీద ఒట్లు పెట్టారు, బాండ్ పేపర్లు ఇచ్చారు, సోనియా గాంధీ చేత లేఖ రాయించారని మీకు ఇచ్చారు. మరి మీరు అమలు చేయాలి కదా. అంటే మేము ఫెయిల్ అయినాం, మీరు ఫెయిల్ అవుతారా? మరి ఈరోజు కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన మొదటి రోజే మొదటి క్యాబినెట్లో ఆల్మోస్ట్ ఒక 100 నిర్ణయాలు ప్రజలకు అనుకూలంగా మేము తీసుకున్నాం. మొట్టమొదటి రోజు 1000 రూపాయలు పెన్షన్ అన్నాం, 1000 రూపాయలు ఇచ్చాం. రెండోసారి గెలిస్తే 2000 అంటే 2000 ఇచ్చాం. సో ఇట్లా అనేక హామీలు మేము అమలు చేశాం. అయితే ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ప్రజల అవసరాలను గుర్తించి హామీ ఇవ్వని పెద్ద చేశాం మేము. ఉదాహరణకు రైతు భరోసా, రైతు బంధు మేము ఎలక్షన్లలో చెప్పలేదు. అయినా 11 విడతల్లో 72,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో రైతులకు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఈ భారతదేశంలో కేసీఆర్ గారి ప్రభుత్వం. 72,000 కోట్లు ఇచ్చాం. ఎన్నికల్లో హామీ ఇవ్వకుండా 11 విడతలు ఇచ్చాం. 2 రైతు బీమా, ప్రజలకు హామీ ఎన్నికల్లో ఇవ్వకపోయినా 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రైతు బీమా ఇచ్చాం. కళ్యాణ లక్ష్మి, ఇది ఏ ఎలక్షన్లో మేము మాట ఇవ్వలేదు. ఈ రాష్ట్రంలో పేదింటి ఆడపిల్లల పెళ్ళిళ్ళకి ఇబ్బంది కావద్దని దాదాపు 13 లక్షల మంది ఆడపిల్లల పెళ్లిళ్లకు 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఈ పథకం బీఆర్ఎస్ పార్టీ అమలు చేసింది. సార్, మీరు అన్నట్టుగా అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా వరకు హామీలు అమలు చేయలేదు అంటున్నారు. తర్వాత లోక్సభ ఎన్నికలు జరిగాయి. ఫలితాలు చూస్తే బీఆర్ఎస్కు ప్రతికూలంగా ఉన్నాయి, కాంగ్రెస్కు సీట్లు వచ్చాయి. దీన్ని ఎట్లా అంటే ప్రజలు, మీరు ఆ ఎన్నికల్లో కూడా ప్రజలకు చెప్పారు, కాంగ్రెస్ ఎన్నికల హామీలు అమలు చేయట్లేదు, మీరు ఒకవేళ మళ్ళీ వాళ్ళకు ఓట్లు వేస్తే వాళ్ళని యాక్సెప్ట్ చేసినట్లు అవుతుంది, ఆలోచించి జాగ్రత్తగా ఓట్లు వేయండి మీరు పదే చెప్పారు. అయినప్పటికీ కూడా బీఆర్ఎస్కి ఒక్క సీటు కూడా రాలేదు. అంటే ప్రజలు ఎవరి వైపు ఉన్నారు, ప్రజలు ఎవరి మాటను విశ్వసించారు అనుకో. లోకల్ బాడీ పెట్టండి, ఇప్పుడు తెలుస్తుంది. దమ్ముంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు పెట్టండి, ప్రజలు చిత్తుగా కాంగ్రెస్ని ఓడించే పరిస్థితి రెడీ ఉన్నారు ప్రజలు. సో ఆ రోజు 2 విషయాలు ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో ఒకటి నేషనల్ ఎలక్షన్గా ప్రజలు చూశారు. సో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో లేదు, కేంద్రంలో కూడా ఇప్పటికిప్పుడు అధికారంలో వచ్చే అవకాశం లేదు, రోల్ ఉండదు అనే దృష్ట్యా అది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఎన్నిక జరిగింది, మనం గమనించాం. 2, మీరు అన్నట్టుగా కాంగ్రెస్ అప్పటికింకా మా 100 రోజులు నిండలేదు, మాకు టైం ఉంది అనేట్టుగా వాళ్ళు ప్రజల్ని నమ్మించారు. ముఖ్యమంత్రి గారు ఒక అడుగు ముందుకేసి దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి నేను 15 ఆగస్టుకు చేసి తీరుతా అంటే, ఒక ముఖ్యమంత్రి దేవుడి మీద ప్రమాణం చేస్తే నమ్ముతారు కదా. రైతులకు ఇచ్చిన ఏ హామీ కూడా అమలు జరగలేదు. ఇకపోతే మహిళలకు మీరు 2,500 రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నారు, ఇచ్చారండి. ఉచిత బస్సు ప్రయాణం కొనసాగిస్తున్నారు, నడుస్తుంది కదా. బస్సు చేశారు, బస్సు తప్ప అంతా తుస్సే. ఆ బస్సులో కూడా నేను చెప్తున్నది కాదు, మీరు పోయి చూడండి. ఒకప్పుడు 10,000 బస్సులు ఉంటే ఇప్పుడు 7,500 తగ్గించారు. 2,500 బస్సులు తగ్గించారు. నష్టాన్ని తగ్గించుకోవడానికి బస్సుల సంఖ్య తగ్గించారు. ఒకటి, ఇవాళ మహిళలు ఏమంటున్నారు, ఎక్కడ పోతే అక్కడ మహిళలు నిలబడితే బస్సు ఆపకుండా దూరం పోయి ఆపుతున్నారు. కనీసం బస్సు ఆపకుండా అయిపోయింది ఈరోజు. హరీష్ రావు గారు, మీరు రాహుల్ గాంధీ అంటే హామీల విషయంలో కానీ ఇతర అంశాల విషయంలో పదే రాహుల్ గాంధీ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా కూడా చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా గుర్తించడానికి మీకు ఇష్టం లేదా, ఆయనను ప్రశ్నించడానికి ఇష్టం లేదా? నేరుగా పదే రాహుల్ గాంధీ పేరు తీసుకురావడం అంటే ఇతన్ని మీరు యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరా? ప్రజలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మాటలు నమ్మారు. సోనియా గాంధీ మీ తల్లిగా నేను హామీ ఇస్తున్నానని రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు. రాహుల్ గాంధీ ఈ గ్యారంటీలు అమలు చేసే బాధ్యత నాదన్నారు. ఇలా కాంగ్రెస్ ఈ గ్యారంటీల గారెడ్ నడుపుతుంది ఈ దేశంలో. కర్ణాటకలో 5 గ్యారంటీలు అన్నారు, తెలంగాణలో 6 గ్యారంటీలు అన్నారు, హర్యానా పోయి 7 గ్యారంటీలు ఇచ్చారు నిన్న. రేపు బహుశా మహారాష్ట్రలో 8 గ్యారంటీలు పెడతారు. మరి ఇచ్చిన తెలంగాణలోనే 6 అమలు కాలేదు, నువ్వు పోయి హర్యానాలో 7 అనబడుతుంది. హర్యానాలో ఏం చెప్పారండి, వృద్ధులకు ఆసరా పెన్షన్ 6,000 ఇస్తామన్నారు. ఈడ 4,000 దిక్కులేదు కానీ హర్యానాలో 6,000 ఇస్తారట. మహిళలకు ఈడ 2,500 అన్నారు, హర్యానాలో పోయి 2,000 చెప్పిండ్రు. మరి అది ఎప్పుడు ఇస్తారు? ఈ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చేటనేమో రాహుల్ గాంధీ గారు పట్టించుకోవడం లేదు. నువ్వు ఎట్లయితే ఒక పార్టీకి ప్రచారం చేసి
ప్రజలకు హామీలు ఇచ్చి అధికారంలోకి వస్తావో, అధికారంలో వచ్చిన తర్వాత హామీలు అమలు చేస్తేనే రేపు రాహుల్ గాంధీ వచ్చి రాష్ట్రంలో మాట్లాడితే ఎవరైనా నమ్ముతారు. రేపు భవిష్యత్తులో రాహుల్ గాంధీ వచ్చి ఏదైనా చెప్పిండు అనుకో, ఇది ఉత్తదే బోగస్ అనుకోరా, ఆయన క్రెడిబిలిటీ పోతలేదా? ఆయనకు మేము గుర్తు చేస్తున్నాం, మీ ముఖ్యమంత్రిని సరిచేయించి ఇవి అమలు చేయించే బాధ్యత నీది. రేవంత్ రెడ్డి గారి నుంచి ఎప్పుడైతే స్పందన లేదో డెఫినెట్గా రాహుల్ గాంధీ గుర్తు చేస్తాం, సోనియా గాంధీ గుర్తు చేస్తాం. ఇక్కడ ధర్నాలు చేసినాం, రాష్ట్రంలో పోరాటం చేస్తున్నాం, అవసరమైతే ఢిల్లీకి పోయి కూడా పోరాటం చేస్తాం.